ప్రైజ్ లార్డ్. ప్రభు పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా వందనాలు. భక్తుడైనటువంటి కోర కుమారులు 45వ కీర్తన భాగం మొదటి చరణంలో చెబుతున్నారు, ఒక దివ్యమైన సంగతితో మా హృదయము ఉప్పొంగిపోతా ఉంది. ఒక సంగతిని బట్టి మేము చాలా ఆనందపడుతున్నాం. ఏంటి ఆ సంగతి? ఏం కోరహు, నీకు పెళ్ళి ఏమైనా కుదిరిందా? బిడ్డలు ఏమైనా పుట్టబోతున్నారా? ఆస్తిపాస్తులు ఏమైనా కలిసి రాబోతున్నాయా? బహుశా ఇలాంటి సంగతులను బట్టి మనం అనుకుంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఉద్యోగం వచ్చిందో, వ్యాపారం వచ్చిందో, ఆస్తిపాస్తులు వచ్చాయని చాలామంది సంతోషపడతారు, సంబరపడతారు. కోర కుమారులు సంతోషపడడానికి, ఆనందపడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదే 45వ కీర్తన 4వ వచనంలో చెప్పాడు, నీ దక్షిణ హస్తము భీకరమైనటువంటి కార్యాలు చేసింది. దేవుని హస్తం అంట గొప్ప కార్యాలు చేసింది, అందుకు సంతోషం. దేవుని చెయ్యెప్పుడు అద్భుతాలే చేస్తుంది. ఆయన చేతులు ఎప్పుడు కురుచి కాలేదు సహాయము చేయనేరకుండా. ఆయన కరుణ కలిగినటువంటి హస్తము ప్రతి బిడ్డ మీదకి వచ్చి వారిని దీవిస్తుంది. బైబిల్ చెప్తుంది, దినమల్లా తన చేతులు చాచి ఉంచాడు. ఎందుకో తెలుసా? మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. కోర కుమారుని జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, తండ్రి తప్పు చేశాడు. తండ్రి తప్పు బిడ్డల మీదకి శాపంగా రాకుండా, తండ్రి చేసిన పొరపాటును బట్టి ఆ పాతాళము చీల్చుకొని వారిని, వారి కుటుంబాన్ని అంతటినీ కూడా మింగుతూ ఉంటే, వారందరినీ కూడా వారిని భూమిలోని భూగర్భంలో కలిసిపోతుంటే, అందరూ నాశనం అయిపోయి మరణానికి అప్పగించబడుతుంటే, కోర కుమారులు దేవుని సన్నిధిలోకి ప్రత్యక్ష గుడారములోనికి వచ్చి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని, నాథా నీవే దిక్కునైనా, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు వారిని కరుణించాడు. ఆయన చెయ్యి వారు మరణములోనికి వెళ్లకుండా కాపాడింది. ఈరోజు ఆయన చెయ్యి పడక మీద నుంచి నిన్ను నిద్రలేపింది. ఆయన చెయ్యి నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆయన చెయ్యి నీకు క్రొత్త బ్రతుకునిచ్చింది. అంత మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన చేతుల్లో కొట్టుకున్నటువంటి మేకుల ద్వారా, రక్తము ద్వారా మనకు రక్షణ కలగజేసింది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిన సంగతి నీవు తెలుసుకో. కోర కుమారులు చెబుతున్నారు, అయ్యా నీ చేతులు గొప్ప కార్యం చేశాయి. నీవు నన్ను నిర్మించావు నీ చేతులతో, నీవు నన్ను కడిగావు నీ చేతులతో, నీవు స్వస్థపరిచావు నీ చేతులతో, బ్రతుకునిచ్చావు నీ చేతులతో. ఇంత గొప్ప హస్తము నీది. అందుకే రాసినటువంటి మాట, నీ దక్షిణ హస్తమయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపనివ్వకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగనివ్వకుండా, నీ దగ్గరకు వచ్చి అడిగితే గొప్ప కార్యాలు చేసే తండ్రి, మా జీవితాలకి బహుమానాలు ఇచ్చే తండ్రి, మేలులు కలగజేసేటువంటి తండ్రి, ఆ చెయ్యి మా మీద ఎల్లప్పుడూ ఉంచయ్యా. నా కుటుంబం మీద ఉంచు నాయనా, నా బిడ్డల మీద ఉంచు నాయనా, నా రాకపోకలందు ఉంచు నాయనా, నా ప్రతి ప్రయాసంలో ఉంచు నాయనా అని నీవు అడగగలిగితే, ఆ కరుణ కలిగిన హస్తము నిన్ను దీవిస్తుంది. ఆ కరుణ కలిగిన హస్తము నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆ కరుణ కలిగిన హస్తము నిన్ను దీవిస్తుంది. బైబిల్లో రాశాడు చూడండి, అరచేతుల్లో నేను మిమ్మల్ని చెక్కుకున్నాను. మనల్ని చేతుల్లో చెక్కుకున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ఆశీర్వాదాన్నిచ్చే దేవుడు. ఈ దేవుని సన్నిధిలో నేను నిలబడు తల్లి, ఈ దేవుని ఆరాధించు నాయనా, ఈ దేవుని దగ్గర నిలబడు నా కుమారుడా, ప్రియ యవనస్తుడా, నష్టపోబాకు, ఎవడి చేతుల్లోకి వెళ్ళిపోబాకు. నువ్వు దేవుని చేతిలో ఉండు నాయనా, నిన్ను మలుస్తాడు. కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్ద మంచి కొండగా రూపాన్ని దాల్చుకున్నట్టుగా, రూపము లేని నీకు, ఒక మంచి సుగుణము లేని నీకు, మంచి ఖ్యాతి లేనటువంటి నీకు, ఆకారము లేనటువంటి నీకు మంచి జీవితాన్ని ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఆయన చేతుల్లోకి రా, నిన్ను బ్రతిమలాడుతున్నాను.
ఆయన చేతిలో ఉండు, నువ్వు బ్రతుకుతావు. యేసయ్య చేతిలో ఉండు, నువ్వు దీవించబడతావు. యేసయ్య చేతుల్లో ఉండు, అధికారాన్ని సంపాదించుకుంటావు. యేసయ్య చేతిలో నుండి శ్రేష్టమైన బహుమానం సంపాదించుకుంటావు. ఇది దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం. కౌరకుమారులు చెప్పాడు, మాకెంతో సంతోషం, ఆయన చేతిలో ఉన్నావు, బ్రతికావు, జీవిస్తున్నాం, బిడ్డల్ని చూసుకుంటున్నాం, అన్ని సమకూర్చుకుంటున్నాం. యేసయ్య నీ హస్తము గొప్ప కార్యం చేసింది తండ్రి, మీకు వందనాలని దేవుని కనపరుస్తున్నాడు. ఈరోజు కూడా నువ్వు అలాగా దేవుని చేతిలోకి వచ్చి దీవించబడాలి నా కోరిక. అట్టి దీవెనతో దేవుడు నిన్ను సంతృప్తిపరచునుగాక. ఆమేన్, ఆమేన్.